అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక భారాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే మరి దానికి ఒక లేఖన భాగం చదవాల్సి వస్తుంది. అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25-27 వరకు. శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని ఆయన ఉద్దేశ్యం. ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతి ఒక్క భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది. మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. అంటే ఈ యొక్క వాక్యం యొక్క అర్థము ఏంటంటే మనందరం కూడా ప్రభు శరీరంలో అవయవాలు ఉన్నామని, మరి ఒక అవయవము మరి నొప్పి, బాధ, ఇబ్బంది పడినట్లయితే మిగతా అవయవాలు కూడా దాంతో కలిసి అవి కూడా బాధపడతాయి, అవన్నీ కూడా ముడిపడి ఉన్నాయని ఈ యొక్క వాక్యం యొక్క అర్థం. అయితే ఇటీవలే ఈ వాక్యాన్ని మనం అందరం కూడా ప్రత్యక్షంగా అనుభవించాం. ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా అంటే మనందరికి తెలిసిన మరి ఒక సహోదరుడు, మరి పాస్టర్ గారు, మరి ప్రవీణ్ పగడాల గారు మరి దేవుని అందు నిద్రించి ఉన్నారు. అయితే ఆ యొక్క వార్త విన్న వెంటనే నా హృదయం కదిలించబడింది. అదే విధంగా మరి అనేకులు మన సంఘస్థులు కూడా మరి నేను మాట్లాడినప్పుడు కొంతమంది వెళ్ళి మరి భౌతిక కాయాన్ని మరి వాళ్ళు సందర్శించి వచ్చారు. కొంతమంది మాటల్లో అన్నారు, మరి ఎవరో మనకి తెలిసిన వాళ్ళు, సన్నిహితమైన వాళ్ళు మరి మరణించినంత బాధగా మాకుంది అని అందరూ కూడా చెప్తాను. అర్థం ఏంటంటే ఈ వాక్యము ఏదైతే మరి సెలవిస్తుందో ఆ వాక్యాన్ని మనం అందరం కూడా ఈ రుజువుని మనం చూసాం. మనము శరీరంగా ఉన్నాం. అందుకే మనము ఈ రోజు దేవుడు నా హృదయంలో పెట్టిన భారం ఏంటి అంటే మనం అందరం కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము ప్రార్థన చేయడము చాలా ప్రాముఖ్యం. మరి ఎవరైనా ప్రశ్న అడిగితే మీరు సంఘం గురించి, మరి సంఘ సభ్యుల గురించి, మరి ముఖ్యంగా మరి పాస్టర్ల గురించి, సంఘ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నారా అని అడిగితే మేము చేస్తున్నాము, మాకు గుర్తొచ్చినప్పుడు చేస్తున్నాము అని మరి అనే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మరి సాతానుడు వాడికి తెలిసిపోయింది రెండో రాకడ తొందరగా ఉందని. ఆ రెండో రాకడ త్వరగా ఉంది కాబట్టి రెండింతలుగా వాడు ఒత్తిడి తీసుకొస్తున్నాడు, ప్రాముఖ్యంగా మరి నాయకుల మీద. సో వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళ క్షేమంలోనే మన క్షేమం ఉందని మనం గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి మనము దీనికి ఏ విధంగా ప్రార్థన చేయాలంటే రెండింతల తీవ్రతతో మనం ప్రార్థన చేయడము నేర్చుకోవాలి, ప్రారంభించాలి. మరి వాక్యానుసారమైన ప్రార్థన, మరి బైబిల్ రాయబడిన మాట ఏంటంటే దుష్టుని ఎదురించుడి, వాడు పారిపోతాడు. మరి భూలోకంలో దేనైతే బంధిస్తుందో పరలోకం నుంచి బంధించబడుతుందనే మాటని ఆ విధముగా మరి ఈ యొక్క మాటకి ఇంకో తర్జుమా ఏమన్నదంటే నువ్వు దేనికైతే అనుమతిని రద్దు చేస్తావో దానికి అనుమతి రద్దు చేయబడుతుందని అని కూడా రాయబడింది. దాని అర్థం ఏంటంటే నువ్వు మన ప్రార్థనలో ఎప్పుడైతే దుష్టుడు, ఎందుకంటే ఆ యొక్క పాస్టర్ గారి యొక్క మరణం వెనకాల అది మనందరికీ తెలుసు, అది దుర్ఘటన ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా మరి సాతాను చేత వాడబడి ఉండొచ్చు. రెండు పక్షాలు చూసినా సరే దీని వెనకాల హస్తము సాతానుదే ఉంది. కాబట్టి మనం ఈ సమయంలో సంఘంగా మనందరం కూడా మన యొక్క ప్రార్థన యొక్క తీవ్రత రెండింతలుగా చేయాల్సిన సమయం ఇది అని ఒక హెచ్చరికగా మనకి ఈ రోజు తెలుసుకున్నాము. అందరం కూడా శరీరమై ఉన్నాము. ఒకరి పట్ల ఒకరు, మరి ముఖ్యంగా మరి నాయకుల పట్ల. ఎందుకంటే నేను గమనిస్తున్నాను మరి మన ఆత్మీయ నాయకులు వాళ్ళ మీద కూడా ఆ యొక్క ఒత్తిడి మరి రెండింతలుగా మరి పెరగటం నేను చూస్తున్నాను. సో దీనికి మనం అందరం కూడా గుర్తు చేసుకొని అందరి గురించి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమని మీ అందరికి కూడా మరి మనవి చేస్తూ మరి ఈ సమయాన్ని మరి దేవుడు దీవించును గాక. ఆమేన్.